ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రేజీ థింగ్స్. సో గైస్, ఈరోజు మనం ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్లో భాగంగా మనం తీసుకొచ్చిన వస్తువులు పరిచయం చేయరా పోరగాలు. బాటిల్స్, ఒక కర్ర, అమ్మ కంకర, లడ్డు కంకర, ఆవు కంకర, బొగ్గు, ఇవన్నీ దేనికి అనుకుంటారా? ఈరోజు మనం ఒక వాటర్ ఫిల్టర్ తయారు చేయబోతున్నాం. చాలా సింపుల్గా, చాలా క్రేజీగా తయారు చేసే ఈ వాటర్ ఫిల్టరు కేవలం ఈ బాటిల్ ఉపయోగించి, ఇక్కడున్న ఈ మెటీరియల్ ఉపయోగించి మనమైతే ఈరోజు వాటర్ ఫిల్టర్ తయారు చేయబోతున్నాం. ఎలా తయారు చేయబోతున్నాం, ఎట్లా తయారు చేయబోతున్నాం, అసలు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, అసలు వాటర్ ఫిల్టర్ అవుతాయా కావా అనేది ఈరోజు వీడియోలో ఫుల్గా చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ బాటిల్స్ని కట్ చేసి వీటిని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మెటీరియల్ని ఇందులో నింపాలన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే మన ట్రెడిషనల్ వాటర్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ విధంగా పనిచేస్తుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెటీరియల్ మనం నింపుతాం. ఈ మెటీరియల్ నింపిన తర్వాత మనం పైన నీళ్ళు పోస్తాం. ఏదంటే ఆ నీళ్ళు అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఫిల్టర్ అవ్వకుండా వచ్చి మనకు కింద ఉన్న ఒక బాస్కెట్లో పడతాయి అన్నమాట. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కోసమే మనం ఇంత మెటీరియల్ తీసుకొచ్చినాం. ఓకే, ఫస్ట్ అయితే ఈ బాటిల్ క్లీన్ చేసుకోవాలి. ఊపే మొత్తం బాగా కడుగు. బాబు అలా కాదు, ఇలా మంచిగా తేడాగా రై తాగేళ్ళు రయ్యి పోయారు. లాస్ట్కి తాగి చూపించాలి. బాటిల్ నీట్గా క్లీన్గా కడుక్కోవాలి. ఎందుకంటే ఇందులో మనకి ఏదైనా ఉంటే వెళ్ళిపోతాయి. అప్పుడే మనకు మంచి క్వాలిటీ వాటర్ వస్తుంది బయటికి, లేకపోతే స్మెల్ వస్తుంది అన్నమాట. కాబట్టి మంచిగా చూసుకొని పెట్టుకోండి. ఈ 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ ఇక్కడ పైన ఒక మనకు గీత ఉంటుంది. ఈ గీత ప్రకారం మనం కట్ చేసుకోవాలి. అప్పుడు కట్ చేసుకుంటే ఏంటంటే, ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ మళ్ళీ ఈ బాటిల్ ఇలా కూర్చుంటుంది అనమాట. ఇలా కూర్చుంటుంది. మళ్ళీ ఈడ కట్ చేసుకున్నాం అనుకో, ఇది పోయి ఇందులో కూర్చుంటుంది. ఇలా కట్ చేసుకుంటూ మనం ఒక టవర్లా తయారు చేయాలి. దీన్ని ఇలా టవర్లా తయారు చేసి పైన నీళ్ళు పోస్తే కిందికి వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అయిన తర్వాత మనం బాటిల్ అయితే కట్ చేసుకుందాం. దీని ఎడ్జ్ మీద కరెక్ట్ కట్ చేయాలి, లేకపోతే ఇది కూర్చోదు అనమాట. బాటిల్ మీద బాటిల్ కూర్చోవాలి ఎంతసేపు. ఓకే, ఇలా కట్ చేయాలి. మనకేంటంటే ఇప్పుడు ఈ బాటిల్ మీద ఈ బాటిల్ ఇలా పెడితే స్ట్రైట్గా కూర్చుంటుంది. ఇట్లా ఇంకో బాటిల్ దీని మీదకి వస్తుంది అనమాట. సేమ్ కాదు ఇవన్నీ కాడు పని చేయమంటే వాడు పని తప్ప అన్ని చేస్తాడన్న. కాదురా, పని మంచి కాదు. ఓకే, మన కాన్సెప్ట్ అయితే ఇది ఇలా ఉంటుందన్నమాట. దీనికి ఏం చేస్తామంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెటీరియల్ నింపుతాం మనం. ఇందులో నింపిన తర్వాత మనకు వాటర్ అనేవి పైనుంచి ఇలా కిందికి కారుకుంటూ వచ్చి ఫిల్టర్ అయ్యి ఇందులో స్టోర్ అవుతాయి. ఇది మొత్తం కాన్సెప్ట్ బాగుంటుంది. చివరి వరకు చూడండి వీడియో. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే దీనికి ఏంటంటే మనం చిన్న చిన్న బొక్కలు పెట్టాలన్నమాట వీటికి. ఇప్పుడు మనకి పైన నీళ్ళు పోస్తే మనకి కింద గారాలి కాబట్టి ఈ మూతలకు అనేది మనం చిన్న చిన్న బొక్కలు పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకుంటే మనకి ఏంటంటే పైనుంచి నీళ్ళు కింది దాకా వస్తాయి. ఆ హోల్స్ కోసం ఈ కత్తెర వాడుతున్నాం. కొన్ని వాటర్ వస్తుంది వాన్ ప్లాన్ మాత్రం ఎందుకు కదనాలి. మనకు ఈ విధంగా ఇలా స్టోర్ అవుతాయి అన్నమాట వాటరు. కాకపోతే ఇంత స్పీడ్ రావు, కొంచెం స్లోనే వస్తాయి. ఈ మనకు క్లీన్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది, 1 అవర్ అట్లా తీసుకుంటుంది. ఇప్పుడైతే దీంట్లో మనం తెచ్చిన మెటీరియల్ అయితే నింపుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది లడ్డు కంకర, ఇది చిన్న కంకర, ఆ తర్వాత ఇది యాక్టివేటెడ్ చార్కోల్ అనమాట, బొగ్గు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఓకేనా? ఈ చార్కోల్ తర్వాత ఇది సన్నని ఇసుక, మన ఇండ్లు కట్టుకుని ఇసుక ఉంటుంది కదా, ఓకే, ఇది సన్నని ఇసుక. ఈ సన్నని ఇసుక ఒక దాంట్లో పోస్తాం, ఈ దొడ్డు కంకర ఒక దాంట్లో పోస్తాం, ఈ చిన్న కంకర ఒక దాంట్లో పోస్తాం, ఇది ఒక దాంట్లో పోస్తాం, లాస్ట్ దాంట్లో ఈ కాటన్ పెడతాం. ఓకే, కాకపోతే ముందుగా ఏం చేయాలంటే ఇవన్నీ మనం క్లీన్ చేసుకోవాలి. వాటర్ పోసి ఇవన్నీ కడిగి ఒక దాంట్లో నింపుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు క్లీన్ వాటర్ అనేది బయటకు వస్తుంది, లేకపోతే వీటికి ఉన్న డస్టే బయటకు వస్తుంది. సరేనా? ఏదైతే ఫస్ట్ క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని క్లీన్ చేద్దాం. పెద్ది అంత కంకర పడదు నాకు, కొన్నే పడుతుంది లడ్డు కంకర కాబట్టి.
చూసుకోరా. చిన్న కంకర. డబ్బాదేరా ఎక్కడ చూస్తున్నారా? ఈడ ఉన్నాడు. చిన్న కంకర తెస్తేందుకు మావాడు దొంగతనం చేశాడు. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు ఇది పని దొంగనే ఏంది? అరే ఒంగుతే నీ అడవులే కరిగిపోవరా, జర ఒగ్గురా ఆయన. మనోడు ఈ పొట్టను తగ్గిస్తేందుకు జిమ్కి వెళ్ళాడు కానీ వర్కౌట్ కాలేదు. జిమ్ బరువులు తగ్గిపోయినాయి, వాళ్ళని పొట్ట తగ్గ. వాడు కంకర ఎత్తుకురారంటే వాడు ప్రక్క కంకర ఎత్తుకొచ్చాడు. సెట్ అవుతులే ఇట కుదుపు కిందకి. రైట్, ఇంకో ఇసుకదే ఇక. చాలు చాలు. పన్నిగాడు తాగేది ఇల్లు. ఈ నీళ్ళు వారం సరిపోతా. ఇప్పుడు ఫిల్టర్ చేసి ఇయ్య నీళ్ళు. నేను పోతానన్నయ్యా, నేను పోతాను. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉందా? బని పోమాక రారే రే. నువ్వు పోతే వాటర్ తాగేటోడు లేడురా. సరే సరే అందరూ తాగా కదా, అందరూ తాగదా. వీడికి నా మీద అస్సలు నమ్మకలేదు. కానీ లాస్ట్ కాడే మంచిగా ఉన్నాయి అంటాడు అనుకుంటున్నా తెలిసి. ఇంకో కొద్దిగా చిక్కగా అయితే టీలే కమ్ముకోవచ్చు 5 రూపాయలు టీలే. క్లాప్స్ బా. ఏర్రా అని తలా ఒక రాయి తీసుకొని కొట్టారా. గట్టిగా ఉన్నాడు జిమ్ బాడీ. దీనికి నా మీద నమ్మకం లేదు. ఇలా అసలు నాకు చూసి ఆ నెలకు చూస్తాను బాగా నాకు. ఆ నెలకు ఎందుకంటే స్టోరీ చేసి పెట్టారు. కానీ కనీసం ఒక్క పని కూడా అందుకోట్టాడు వాడు. అరే రే అలిగిపో మాకు రారా రే. లాస్ట్ వాటర్ తాగేది నువ్వే. నేను వెళ్ళిపోతా. వారాచం చేస్తున్నావు ఏంటి నాయన? తెల్లగా అవుతున్నావు సార్, ఎంత తెల్లగా అవుతున్నావు చూడరా. నీ మగంలాగా మిర్చిపోతున్నాయిరా బండి. ఆలు తింటున్నాయి, నీళ్ళు తింటున్నాయా? అవి మాత్రం బగ్గిపోతే నాకు కిచెన్ బాగుంది, సాయం కూర్చుంటుంది. చాలా టైం పడుతుంది. అది బంగారం. నల్లగా పలే ఉందిరా ఇది. తుమ్ముండదు. ఈ నీళ్ళు తాగేది వీడే లాస్ట్. అయ్యి అందరు తాగలరా. మాత్రం వాస్తవం. పాపం పన్నిగాడిని ఒకటే బలి చేయకర్రా. చూడండి ఫ్రెండ్స్, బాగా కష్టపడుతున్నాం మనోడు. వాడు ఇంత కడిగేది ఏంటిదో తెలుసా? పత్తి. ఈ పత్తి పిండి ఆరేయడానికి అని ఇంత చెప్తుండ్రా. దీంట్లో కూడా కష్టం ఉంటుంది. చూడండి ఎంత కష్టపడతాడు. సో తీసుకో, నీ బలం ఈయన చూపించాలి. నీ జిమ్ బాడే రావట్లేదా? ఇంకో బాటిల్ కావాలరా. దీన్ని కూడా బొక్క పెట్టాల్సి వస్తుంది కదా. మళ్ళీ ఇందులో నుంచి కూడా వాటర్ బయటికి పోవాలి, కింద చెంబులో పడాలి. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఫిల్టర్ చేయడానికైతే బాటిల్స్ అయితే తయారైనాయి. ఇప్పుడు మనం వీటిని ఒక రోలో పెట్టుకోవాలి. ఈ రోలో పెట్టుకుంటే మనకు కరెక్ట్గా ఫిల్టర్ అవుతుంది. ఈ రో తప్పించినాం అనుకోండి మనకు సరిగ్గా ఫిల్టర్ కావు. యాక్చువల్గా మనకు ఫిల్టర్లలో ఇట్లే ఉంటుంది, కాకపోతే చాలామంది కనిపించదు అనమాట. మీరు ఆర్ఓ ఫిల్టర్ కానీ ఇంకే ఫిల్టర్ కానీ చూసుకున్నట్లయితే మనకు ఇవన్నీ ఉంటాయి అందులో, కానీ ఎవరికి కనిపించదు. ఫస్ట్ మనకి ఈ పెద్ద కంకర అనేది పైన పెట్టాలి, తర్వాత ఈ చిన్న కంకర అనేది పెట్టాలి ఇట్లా పట్టుకో. ఆ తర్వాత మనకి ఇది ఇసుక అనమాట, చిన్న ఇసుక, సన్న ఇసుక.
ఆ ఇసుక పెట్టాలి దీని కింద, ఇలా పెట్టాలి. ఆ తర్వాత మనకు కింద బొగ్గు పట్టుకో, ఆ కింద బొగ్గు పెట్టాలి. ఆ తర్వాత మనకు ఈ కాటన్ పెట్టాలి. సో ఇది ఇలా వస్తుందన్నమాట రో మనకు. దీన్ని ఏం చేస్తామంటే మనం పట్టుకొని ఎంతసేపు అయితే ఉండలేం కాబట్టి ఒక కట్టె పాతి, ఆ కట్టెకైతే మనం టేప్ వేసి ప్లాస్టర్ వేసి పెడదాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ప్లాస్టర్ తెచ్చుకున్నాం. ఈ ప్లాస్టర్ని మనం దీనికి ఇలా టేప్లా వేసేస్తాం, ఎందుకంటే బాటిల్ కదలకుండా అలా కింద పడిపోతాయి. నాకు తాగి ఓకే లేదు. మంచినీళ్ళ తాగేది? ప్లాస్టిక్ అమరవీరు అమరవీరుడు. అరే అమరవీరుడు అంటే గెలిచిన అంటారా, అమరహై అంటారా? ఆడు నిజంగా ఇలా సీల్ వేస్తాం అనమాట. ఇలా సీల్ వేస్తే మనకి ఏంటంటే లోపలికి డస్ట్ పోదు, ప్లస్ ఈ బాటిల్ కదలకుండా ఉంటుంది. ఓకేనా? నిన్ను పడేస్తా పైనుంచి. దీని ఎంతసేపు మనం చేతులు పట్టుకోలేం కాబట్టి ఫస్ట్ ఇది పాద్దాం. ఇది పాతి ఫాస్ట్లో వేసుకుని దాన్ని కట్టుకుంటే పోదాం. ఈ కట్టె పాతి దీనికి ఏం చేస్తామంటే డబ్బాలు ఇలా కడతాం అనమాట. ఇలా కడితే మనకి ఏంటంటే నిలబడతాయి. కొంచెం లోపలిది డబ్బా రాగాలి. అరే అంతా ఎడల్పు తీయొద్దు ఎప్పుడు. గుంత కట్టె పట్టేదానికంటే కొంచెం ఒక 2 ఇంచుల మందం తీసుకోవాలి, అప్పుడు టైట్గా ఉంటుంది. మనం తర్వాత అడవిలో క్యాంపులు వేయాలి. పాపం చాలా కష్టపడుతుంది మనోడు. కష్టపడాలిరా కానీ పొట్ట తగ్గుతుంది కదా. టమాటా రూపంలో పువ్వు మొత్తం ఏ కష్టం రా అది. కష్టపడితే వదిలిస్తుంది లాస్ట్ తాగడం తెలుస్తుంది. అది నాకే ఇది నాకే అని అరే నీకు వాళ్ళు వాటర్లో చక్కెర కల్పిస్తారా, తీయ ఉంటుంది. అదేదో కోట కలిపి చెప్పిన బాగున్నాను. కోటర్ కాదురా వాటరు. వీడు అందులో నుంచి కోటర్ వస్తుంది అనుకుంటు, కానీ వాటర్ వస్తుంది. కడప వెళ్తూనే ఉంటారు. పాతే కొంచెం గట్టిగా వేయాలి తప్ప. ఫస్ట్ మట్టి పోసి గుద్దు, తర్వాత రాలేయాలి ఎప్పుడైనా సరే. నేను అందుకని అడవిలో క్యాంప్ వేసేప్పుడు ఇలాంటి నేర్చుకోవాలి మీరు. పాపం బండిగానికి ఎందుకు ఇలాంటి పని చెప్పారు? పైన పోయి ఏది అడ్డి సైడ్లు వస్తున్నాయి. ఏమైందిరా? మరి అన్ని అట్లా వస్తుంది ఇంటికి ఉంటాడా పోతాడు వీడు. ఓకే చాలా ఉన్న పని అయితే చెప్పా. ఇంకో బాటిల్ పెట్టాలి, బాటిల్ పెట్టు. పెట్టి బరువు ఉండాలి, తాగదు. మధ్యలో పెట్టట. ఇంకోటిది, ఇంకో తాడిది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఇదైతే ఇలా కట్టేసుకోవాలి. ఇలా కట్టేసుకున్న తర్వాత దీనికి ఏంటంటే కింద మనం పత్తి పెట్టుకున్న బాటిల్ పెట్టుకున్నాం, తర్వాత ఇసుక పెట్టుకున్న బాటిల్ పెట్టుకున్నాం, ఆ తర్వాత బొగ్గు, ఆ తర్వాత సన్న కంకర, ఆ తర్వాత దొడ్డు కంకర. సో ఈ లడ్డు కంకర పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ నీళ్ళని ఇందులో పోస్తే ఆ నీళ్ళు ఇక్కడ నుంచి ఇలా బయటకు వెళ్తాయి అనమాట. మనకు వాటర్ పక్క నుంచి లీక్ కాకుండా మనం ఏం చేసామంటే అగ్ని టేప్ వేసుకున్నాం. ఈ టేప్ చాలా టైట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా మనకు బురద నీళ్ళు కానీ బయట నీళ్ళు కానీ ఏమైనా పోసినట్లయితే అదేం చేస్తుందంటే మనకు అందులో బ్యాక్టీరియా ఉంటుంది అనమాట, వైరస్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ వైరస్ బ్యాక్టీరియా ఏంటంటే మనం తాగకూడదు ఆ వాటర్. కాకపోతే అలా తాగాలనుకుంటే ఆ వాటర్ ఏం చేయాలంటే మనకు ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ కాగబెట్టుకొని తాగాలి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఈ ఫిల్టర్ నీళ్ళు, సో ఈ ఫిల్టర్ నీళ్ళని ఇందులో ఇసుక ఉంది కదా, సో ఈ ఇసుకలో వీటిని బురద నీళ్ళ తయారు చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ ఇసుక మనకు అడుగు నుంచి తీసింది, ఆ అడుగు నుంచి తీసిన ఇసుక కాబట్టి ఇందులో మనకు బ్యాక్టీరియా అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఈ వాటర్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో పోయాలన్నమాట. ఇందులో పోస్తే మనకు ఈ నల్లగా ఉన్న వాటర్ తెల్లగా అయి బయటకు వస్తుంది. ఏం చేస్తున్నామంటే మనకు ఈ వాటర్ని ఇందులో పోస్తున్నాం.
కింద పెట్టారు. ఇది చూసినట్లయితే నీళ్ళు చూడండి, మనకు ఇందులోనేమో నల్లటి వాటర్ పోసినాం కదా, ఇప్పుడు మీరు చూసుకుంటూ వస్తే ఏంటంటే మనకు వాటర్ అనేది కొంచెం కొంచెం తెల్లగా ఒకటి మనకు కింది దాకా తెల్ల నీళ్ళు వస్తాయి. మీరు చూడండి వాటర్ ఎంత తెల్లగా ఉందో. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే వాటర్ అనేది మంచిగా ఫిల్టర్ అవుతుంది. ఈ చెమ్ము నిండిన తర్వాత మనకేంటంటే నీళ్ళు అనేవి క్లియర్గా వచ్చినాయా రాలేదా మీకు చూపిస్తా. దగ్గర మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మన ప్రయోగం సక్సెస్ అయితే అయ్యింది అనుకుంటున్నాం. ఎందుకంటే వాటర్ అనేది చాలా స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి. చూడండి, ఇది ఒక మిరాకిల్ ఫ్రెండ్స్. ఓకే, ఈ వాటర్ మనం తాగొచ్చు, కాకపోతే మా వాడు తాగుతాడో లేదో మనకైతే తెలియదు. అంటే యాక్చువల్గా అయితే మా వాడే తాగాలి, ఎందుకంటే వీడు చాలా టాలెంట్ పర్సన్. పనే పేరా తాగు, అడగ కొడతాను సీనా జాగ్రత్తగా ఉంటారా. 101 కాల్ ఏం కాదు, నా మీద నమ్మకం ఉంచి తాగు. రకరకాలుగా ఉంది మాస్టర్, తప్పగా ఉన్నాయి. పెట్టుకోండి వీడియో చూసే వాళ్ళకి చెప్పురా, పాప వాళ్ళు ఏం చేస్తారు నీకోసం. టేస్ట్ అయితే బాగున్నాయి. వాటర్లో కట్టి లేవు, మారిపోయినాయా? మారిపోయాయి. ఓకే, వాటర్ అయితే మారిపోయాయంట, మనం తాగేసుకుందాం. ఓకే, టేస్ట్ అయితే నిజంగానే మారిపోయినాయి. మన ఫిల్టర్ వాటర్కి అయితే లేవు, కొంచెం సాల్ట్ టేస్ట్ కొడుతుందంటే బోరు వాటర్ బాగున్నాయి, బోర్ వాటర్ లాగా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇవన్నీ యూజ్ చేసినాం కాబట్టి ఇందులో మనకు మినరల్స్ ఉంటాయి అనమాట. ఆ మినరల్స్ అన్ని కరిగి బయటకు వస్తాయి. సో దానికి కొంచెం వాటర్ మనకు కొంచెం బోర్ వాటర్ లాగా కొడతాయి, కానీ మంచిగానే ఉన్నాయి. ఇందులో ఎలాంటి డస్ట్ కూడా లేదు, చూడండి మీరు, డస్ట్ లేదు, చాలా క్లియర్గా ఉన్నాయి. దానికైతే మనం చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. మనలో కూడా ఇద్దాం. నెక్స్ట్ ఆకలి టేస్ట్ లేదు. ఓకే, పోతారు, అంతా పోతారు. నా దగ్గరకు వచ్చిందావో మిగిలిన నువ్వే తాగాలి, మొదలు పెట్టాడే దాన్ని ఫినిష్ చేయాలి. కానీ ఓకే, సో మొత్తానికి అయితే బాగున్నాయి, తాగొచ్చు వాటర్, ఏం ప్రాబ్లం లేదు, ఎలాంటి మలినాలు అయితే లేవు. సో మేము చేసిన ఫస్ట్ ప్రయోగం అయితే 100% సక్సెస్ అయింది. సారీ, 100% సక్సెస్ కాలేదు, 99% సక్సెస్ అయింది. ఎందుకంటే కొంచెం వాటర్ టేస్ట్ మారాయి కాబట్టి. దీంట్లో చక్కెర వేసుకొని తాగండి, 100% సక్సెస్ అవుతుంది. ఇందులో ఏంటంటే కొంచెం మనం ఎక్కువ హెవీ మెటీరియల్స్ యూజ్ చేయాలి, అప్పుడు మాత్రమే మనకు బాగా వస్తాయి వాటర్. ఆ తర్వాత మనకు ఇలాంటి ఫిల్టర్లు మనం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి. కాకపోతే ఇంకా మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. మేము చేసిన ప్రయోగం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరందరూ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
హే ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శివ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజీ థింగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ కోసం అయితే చాలా దూరం వచ్చినాం. అసలు ఈ ప్లేస్ అయితే మామూలుగా లేదు, చూస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట. ఒక్కసారి రౌండ్ వేసుకొని చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసే క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చాలా కాంప్లికేటెడ్గా అయితే ఉండబోతుంది. మేము చాలా రిస్క్ తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఎంత రిస్క్ అంటే మేము తెచ్చిన 40,000 రూపాయల కెమెరా వాటర్లోకి అయితే వదిలిపెట్టబోతున్నాం. మరి ఆ కెమెరా వస్తుందా ఊడుతుందా కూడా ఎవరికి తెలియదు. ఇది చూడండి. యాక్చువల్గా మేమైతే చేపలు పట్టడానికి అయితే వచ్చినాం. చేపలు పట్టడానికి గాలం ఉంటే చాలు కదా, ఇవన్నీ ఎందుకు అనుకోవచ్చు. కానీ చేపలు ఎలా పడతాయి, చేపలు ఏం తింటాయి, చేపలు ఎలా తింటాయి అని చూపించడం కూడా ఇంపార్టెంటే. కాబట్టి మా సబ్స్క్రైబర్స్ కోసం మేము స్పెషల్గా ఈ వీడియోని అయితే అరేంజ్ చేస్తున్నాం. మేము ఒక కెమెరాని ఒక గాలానికి కట్టి వాటర్లోకి అయితే వదిలిపెట్టబోతున్నాం. ఓకే, సో ఇప్పుడైతే మనం వాటర్లోకి అయితే వదిలిపెడదాం. ఫస్ట్ టైం చేస్తున్నాం. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కావాలని మీరైతే గట్టిగా కోరుకోండి, లైక్ చేయండి కోరుకోవడం కోసం. అలాగే కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వల్ల అయిపోయిందిరా, ఎలాగో ఇది నువ్వు మళ్ళీ కెమెరా అయితే నీళ్ళలో మునగట్లేదు. దీనికి బాగా వెయిట్ ఉండాలి, బరువు ఎక్కువ ఉండాలి. దానికోసం మనం ఒక రాయిని కడదాం. నేను యాక్చువల్గా అయితే లోపల మునుగుద్దాం అనుకున్నా కానీ మునగట్లేదు అసలు. దీనికి ఒక రాయి కడదాం. ఇంతలో రాయి కడదాం. ఓ రాయి తీసుకురాపరా. అరే ఒక తాడు తీసుకురాబా ఒకటి. అక్కడ వైరుండగా బయట వైరుండగా. దీనికి మనం ఒక రాయి కడుతున్నాం. ఇప్పుడు రాయి దీనికి వెయిట్ వేసి లోపలికి వేద్దాం. అసలు మెయిన్గా అయితే మనం చేపలు పడటం కాదు మన ఉద్దేశం. అసలు చేపలు ఎలా ఉంటాయి వాటర్లో చూపించడమే మన ఎక్స్పెరిమెంట్. అసలు చేపలు ఎలా తింటాయో చూపించాలి ఫస్ట్. అది తెలవాలి మాకు. ఎలా చేస్తాయి పిల్లలు, ఎలా అవి పిల్లలు ఎలా పెడతాయి తెలవాలి మాకు. ఓకేనా, మళ్ళీ రికార్డింగ్ పెట్టి మళ్ళీ అయితే వదులుతున్నాం. జై మహాకాళి, జై మునుగుతారా ఈసారి? మునుగుతారా చెప్పారా? మునుగుతారా? మునిగేదా? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? దేవసేన మాకు తెలవాలి. ఆడ లోతు లేదు, అంతే ఉంది లోతు.
పిండితో అసలు గొడవ పడవు అసలు ఇక్కడ లెవెల్ చేపలు ఏడున్నారు చేపలు మరి? పడితే ఎర్ర పెట్టేది ఏదో గుంజుతుంది మొత్తానికి, చూద్దాం. ఎందుకురా దీన్ని పడవారా? వీడు చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్ అనమాట. వీడు చెప్తుండు వానపాములు పెట్టాలంట, ఎర్రలు పెడదాం. పడతాయి చేపలు. చూసినావా, వానపాములు అయితే పడతాయంట. సరే, మనం తెచ్చిన బన్న అయితే పక్క పెడదాం, దీనికి వానపాములు పెడదాం ఇప్పుడు. సరే, వానపాములు తెప్పరా. సిలికాన్ రబ్బర్ పట్టు ఉంది కదా, ఈ రబ్బర్ పట్టు అమ్మటి ఈ సైడ్ నుంచి వచ్చినప్పుడు బహుశా నాకు లేదు. దీన్ని నేను శుభ్రం చేయలేదు, చాలా రోజులు పక్కకు పెట్టినా. ట్రై చేద్దాం. మొత్తం కవర్ అయితే బాగా నీట్గా తుడిచిన లోపల నాకు. కూర్చోరా దాన్ని కూర్చో. ఇప్పుడైతే వానపాము పెడదాం, వానపాము పెట్టి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. వానపాము అయితే పెట్టేసాం. ముళ్ళు ఉంది అట్నే. వానపామును పెట్టినాం, లోపల వేస్తున్నాం. లోపల పోయి ఇరుక్కుంటుంది. ఏది అసలే 40,000 రూపాయల కెమెరా ఆయన, చాలా రిస్క్ చేసి వీడియో చేస్తున్నాం. ఇది పనిచేయదు, ఇది వాటర్ పోతున్నాయి, బాగా వాటర్ పోతున్నాయి లోపలికి. సార్ అరే తువాలే నీళ్ళు పోతున్నాయి, మొత్తం నీళ్ళు పోతున్నాయి లోపలికి. మొత్తం ఏమైంది? ప్లాన్ బొక్క అయింది ఫ్రెండ్స్, ఎక్స్పెరిమెంట్ బొక్క అయింది. ఎక్స్పెరిమెంట్ అయిపోయింది, ఎక్స్పెరిమెంట్ బొక్క అయింది. దొరకలేవు లోపలికి. కెమెరా పోతే మనకు చేప అది ఉండలేదు, వాటర్ లోపలికి లీక్ అవుతున్నాయి, కెమెరా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఎక్స్పెరిమెంట్ చాలా పెద్ద ఫ్లాప్ అయింది. మేము అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఈ కేసు పనిచేయట్లేదు. ఇది కెమెరా గమ్మటి వచ్చిన కేసు ఇది. దీనికి ఇంకా సీల్ కూడా తీయలేదు, కొత్త కేసు ఇది. దీనికి ఏంటంటే దీని చుట్టూ ఒక మనకు సిలికాన్ కవర్ వస్తుంది, దీని చుట్టూ మనకు సిలికాన్ రబ్బర్ వస్తుంది. ఈ రబ్బర్ గ్యాస్కెట్ అనేది పనిచేయట్లేదు, వాటర్ లోపలికి లీక్ అవుతున్నాయి. దానివల్ల కెమెరా ఆగమయ్యే ప్రమాదం ఉంది, లోపలికి వాటర్ పోతున్నాయి అనమాట. సో నేను కెమెరాని అయితే రిస్క్ పెట్టదలుచుకోలేదు. యాక్చువల్గా మనం చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అవ్వాలని అనుకున్నా, కాకపోతే కొన్ని క్లిప్లు అయితే చేసినాం. సో అవి కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే, మామూలుగా ఎంత దూరం వచ్చినాం కాబట్టి మనం చేపలు పడితే పడేవో ట్రై చేద్దాం. ట్రై చేసి చేపలు పడితే ఒక మంచి కర్రీ ఉందాం సాయంత్రానికి. మా ఇంటి దగ్గర నుంచి వచ్చారు వీళ్ళు. ఒక పెద్ద షాప్ పట్టారు మంచిగా వలేసి. మనకు కూడా అలాంటి షాప్ పడాలి ఇప్పుడు ఒకటి. ట్రై చేద్దాం ఈరోజు. ఇప్పుడైతే రాగా చేపలు పడతాం, చూద్దాం మనకి చేపలు పడితే పడలేదు. మీరైతే ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మహేష్పతి.
పట్టుకరా పట్టుకరా ఓకే. ఇప్పుడైతే మనం తెచ్చిన బన్నుతోనైతే ట్రై చేస్తున్నాం. దీనికి బన్ను పెట్టినా ఇప్పుడు పెద్ద చేప పడాలి. రవ్వ రవ్వ పడుతుంది, రవ్వ బొచ్చే బొచ్చే. మా బాగా అనుకుంటే మామూలు అనుకుంటేవా, పెద్ద పెద్ద చేపలే పడేస్తాయి మా దగ్గర. అవుతుందా? పాప నువ్వు తిందాం అనుకున్నావు కదా డబల్ రొట్టిని. సో లాస్ట్ ట్రయల్ పండుగానికి ఇచ్చేద్దాం. ఇక నువ్వు పడతావా? మళ్ళా ఇంకో చేప పడదే. మీకు పార్సల్ కావాలంటే ఇలాంటి చేపలు మీరు ఎన్నో లైకులు కొట్టాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్రా 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 తప్ప పెద్దాం. ఇవాళ మంచి ఫ్రై ఉంది. సాయంత్రానికి ఇంకో వీడియో పెడితే షార్ట్లలో చూసేయండి. ఇంకొక 2 కావాలరా. 5 చేపలు పట్టినాం. 5 చేపలు పట్టినాం. 5 చేపలు. ఎక్స్పెరిమెంట్ అయితే బొక్క అయింది. చేపలు అయితే ఓకే. మీకు మళ్ళీ ట్రై చేద్దాం వాటర్ ఎక్స్పెరిమెంట్. చేపల తందూరు ఉంది చూడండి. కష్టపడి తెస్తున్నాడు. సో ఫ్రెండ్స్ మన ఎక్స్పెరిమెంట్ అయితే ఖరాబ్ అయిపోలేదు. సో మన కెమెరా అయితే ఖరాబ్ అయిపోయింది. సో మొత్తానికైతే మన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయినట్లే. ఎందుకంటే మన వాటర్లో వీడియో తీసి చూపిస్తాను కాబట్టి వాటర్లో వీడియో తీసి మీకు చూపించిన. ఇప్పుడు ఏం చేస్తా అంటే చేపలు పట్టినాం మేము. మీకు ఆల్రెడీ చెప్పిన మనం వచ్చింది యాక్చువల్గా చేపలకు. సో ఇన్ని చేపలు మనం తెచ్చిన గాలంతో నేనైతే ఒక్కనే పట్టినా. ఈడు కూడా 2 పట్టిండు. వాడ 4 పట్టిండు, నేను 2 పట్టినా. మొత్తానికైతే 6, 7 చేపలు అయితే మేము పట్టడం జరిగింది. సో ఈ వీడియో చాలా క్రేజీగా ఉందని నేనేది అనుకుంటున్నాను. మీకైతే నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే కింద హైప్ అని మీకు వస్తే కింద హైప్ బటన్ నొక్కండి. అలాగే వీడియోని చూసిన వాళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని క్రేజీ ఎక్స్పెరిమెంట్ మన దాంట్లో అయితే రాబోతున్నాయి. వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జాగ్రత్త రా, జాగ్రత్త పడు. ఈ రోజు రచ్చే గోరిల్లా ఫ్రై చేపలు పడుతున్నాం చూడండి.
పడ్డాయి డాడీ అద్దరికి వాడు ఇరిగిపోయినాయి ఇక సగం ఇరిగిపోయినాయి. కొంచెం మంచి కూర్చొని గారా ఎందురా నీ బాధ నాకు అర్థం కాదు. కొంచెం అరే అసం చేయడం చిన్న పరకలు పడితే ఒక దెబ్బకు తింటారా వాటిని. ఆడనే కాల్చుకొని తిందాం పోయిందే ఉందిరా. వాడు అగ్గి పెడితే లచ్చి గాడి కాడ నిప్పుందిరా వెలిగిస్తాడు. వాడిని అగ్గి పెడితే బావ మంచిగా ఉంటుంది. అలా వేసినప్పుడు ఈ వచ్చింది సాగు మాకు ఇక. జాగ్రత్త రారా రాయరా ఏం కాదు ఏం కాదు. ఏ జాగ్రత్త జాగ్రత్త. గుండె నెక్స్ట్ స్టోరీ అన్నమాట పడి. మరి బెండెడ కూర్చుంటే ఎట్లా కావాలి. ఇంత పైన కట్టద్దు ఇరుకుంటాను గోజేరా కాలంకరని చేస్తాం కదా. కెమెరా మోగాలనా సాయిరామ్ గట్టి కట్టుకో. సాయిరామ్ పోయిందనుకో నిజం కాదు అది. అంత పైన తెలుదా దాని పోయాలంటే ముందు 20 కేజీ చేప రావాలి. వైర్ అయితే పెద్దది ఉంది, గట్టిగా ఉంది, మంచి కుదమట్టం. మా బావ లాంటి చేప పడ్డా గుంజుతుంది. అరే నీ గాలా నేను తినవలేరా, నీ గాలా నీకు ఇస్తానరా, ఏం బాధపడకాకు. వాడు అందుకు కాదు అడిగి తీసుకోవాలి. జాయింట్ ఆయన యాడ్ చేస్తలేరా కలర్ ఏం డోలేదు. ఇది నీళ్ళ కరిగిపోతుంది నాకు తెలుసు. ఏం కరిగిపోతుంది కరిగిపోతారు కరిగిపోతుంది. ఏం కాదు అది పిండి పోయి ఎక్కడ చెప్పండి ఏడేద్దాం. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా. ఓకే పట్టుకో. వానపామును పెట్టినాం, లోపల వేస్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి వచ్చారు వీళ్ళు. ఒక పెద్ద షాప్ పట్టారు మంచిగా వలేసి. మనకు కూడా అలాంటి షాప్ పడాలి ఇప్పుడు ఒకటి. ట్రై చేద్దాం ఈరోజు. ఎప్పుడైతే రాగా చేపలు పడతాం చూద్దాం మనకి చేపలు పడతాయో పడలేదు. మీరైతే ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మహేష్పతి. అరే దానికి సీసమే లేదు కదా, కొంచెమే పెట్టాం సీసం.
నువ్వు అన్నీ వేస్తున్నావు ఉసిరాలా ఇదే దానికి పెట్టి తీసి తలా అయింది తిన్నావురా నీకు తో ఓకే. ఇప్పుడైతే మనం తెచ్చిన బన్నుతోనైతే ట్రై చేస్తున్నాం. దీనికి బన్ను పెట్టినా ఇప్పుడు పెద్ద చేప పడాలి. రవ్వ పడుతుంది. రవ్వ బొచ్చే మా బాగా అనుకుంటే మామూలు అనుకుంటేవా పెద్ద పెద్ద చేపలే పడేస్తాయి మా దగ్గర. అవుతుందా పోయినట్టుందిరా వాళ్ళకి భయపడి. ఆడ అంత పెద్దలు అవుతుందారా? కాదురా గుందుకోని లోపలికి. అది ఎప్పుడో పోయిందట్టుంది నాకు తెలిసి. పోయింది డబ్బు. ఎర్రలేపో ఎర్ర పెట్టరా. పాప నువ్వు తిందాం అనుకున్నావు కదా డబ్బు రొట్టిని పెట్టాలి ఇదే. సో లాస్ట్ ట్రయల్ పండుగానికి ఇచ్చేద్దాం. ఇక నువ్వు పడతావా? పోయినాయి చేపలు ఎవరు ఆడ? పడ్డాయే మళ్ళా ఇంకో చేప పడ్డదే. సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టరా తప్ప పెద్దాం. ఇవాళ మంచి ఫ్రై ఉంది. సాయంత్రానికి ఇంకో వీడియో పెడతా షార్ట్లలో చూసేయండి. నన్ను గుర్చేస్తాను. ఎదు ఉండరా నీ గాలం నీ కాడ. తను మూతి బేటి కానొస్తే తింటలేవా? పడదురా పెట్టరా ఎర్ర పెట్టరా. అసలు వాటం లేదు అటుని, అసలు గుందట్లేదు. ఎక్స్పర్ట్ మా వాడు పండుగానికి ఇచ్చేసినాం. పట్టినావు చేప. తీరా వదిలిపెట్టరా అట్టుకుంటా వదిలిపెట్టరా. సచ్చిలేరా పోతి చేపలై అలా నీ పడతా పట్టుకోరు దాన్ని. ఆగరాదు రా బాయ్. ఎర్ర పెట్టరా అని చెప్పాను నేను. మూతి పెట్టుకుని వస్తుంది అది.
ఇంకొక 2 కావాలరా. ఐదు చేపలు పట్టినాం. 5 చేపలు పట్టినాం. 5 చేపలు. బాబు తొందరగా. కష్టపడి తెస్తున్నాడు. రారా పోదాము. సో ఫ్రెండ్స్, మనం చేపలకు వచ్చినట్లయితే మనకు మంచి ఫలితమే దక్కింది. యాక్చువల్గా మనం గాలం తీసుకొని వచ్చినాం. మొత్తానికి అయితే మనం అయితే ఒక 7 చేపలు అయితే పట్టడం జరిగింది. ఈ 7 చేపల్ని మనం ఈరోజు మంచిగా ఫ్రై చేసుకొని కాల్చుకొని మంచిగా తందూరి చేసుకొని తిందాం. ఇంకా విషయానికి వస్తే మేము ఇప్పుడు ఈ చేపల్ని ఫ్రై చేసే విధానం అంతా మీకైతే చూపించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయడం కూడా మొత్తం ఫుల్గా చూడండి. అలాగే వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కింద హైప్ బటన్ కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, మన గుడ్ అయితే రెడీ అయిపోయింది. హే క్రేజీ లవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజీ థింగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ కోసం అయితే చాలా రోజుల తర్వాత మా పొలం దగ్గరికి అయితే వచ్చినాం. సో ఈ రోజు అయితే మేము చేసే ఎక్స్పెరిమెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎవ్వరు ఇంతవరకు అయితే చేయని ఎక్స్పెరిమెంట్. చిన్న చిన్న గుడ్లను కలిపి మేము ఒక పెద్ద గుడ్డు తయారు చేయబోతున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడనే మేము క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ని చేయడానికైతే ఒక ప్లాన్ అయితే వేస్తున్నాం. సో అది ఇంకా సక్సెస్ కావాలని మేమైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. సో ఈ పొలం కానొస్తుంది కదా, సో ఈ పొలం అంతా మాదే. అప్పట్లో మేము వ్యవసాయం చేసేవాళ్ళం, కానీ ఇప్పట్లో మేము పనుల పడి వ్యవసాయం చేయట్లేం కాబట్టి ఇది ఖాళీ ఉండిపోయింది. సో మా యూట్యూబ్ ఛానల్ కూడా బాగా రన్ అయితే మేము కూడా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే మంచి ఒక షెడ్ వేసి సో ఇందులోనే ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే చూస్తున్నాం. సో అది సక్సెస్ కావాలంటే మీరేం చేయాలంటే మాకు ఈ వీడియో చూసి జస్ట్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే. సో మరిన్ని ఎక్స్పెరిమెంట్ వీడియోలతోనైతే మీ ముందుకైతే వస్తాం. మళ్ళీ చిన్న చిన్న బాంబులను కలిపి మీరు పెద్ద బాంబు తయారు చేసినట్టు చిన్న చిన్న గుడ్లను కలిపి ఒక పెద్ద గుడ్డు అయితే తయారు చేయండి. కాకపోతే చిన్న చిన్న గుడ్లతో ఒక పెద్ద గుడ్డు తయారు చేసి సో ఆ గుడ్డుని ఉడకబెట్టి చూడబోతున్నాం. అసలు ఉడుకుతుందా ఉడకదా, దాన్ని తినగలుగుతామా తినలేమా. వీడియోని ఫుల్గా చూసేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ బటన్ అయితే కొట్టేయండి. మొత్తం అయితే మేము 8 గుడ్లు తెచ్చినాం, తలా 2 అనుకొని. కెమెరామ్యాన్ కూడా 2, వాని కూడా 2 ఇవ్వాలి. అయితే ఈ గుడ్లు ఉన్నాయి కదా, ఇవ్వబెట్టరా. సో ఈ గుడ్లన్నీ మనం ఏం చేస్తామంటే ఒక బంకమట్టి ఉంటుంది కదా, సో బంకమట్టిలో పెట్టి వీటిని ఉడికిస్తాం అనమాట. అయితే మనం ఏం చేస్తామంటే బంకమట్టి ఉంది కదా, సో బంకమట్టిని ఒక గుడ్డు అయితే గుడ్డు షేప్లో తయారు చేద్దాం. సో మనం గుడ్లు అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు పారా బంకమట్టి కాడికి పంపారా, ఏడేసిరా బంకమట్టి. చలో చలో. ఐఫోన్ ఐఫోన్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బంకమట్టి అంతా తీసుకుపోయి మనం ఒక పెద్ద గుడ్డు షేప్ అయితే తయారు చేద్దాం. ఈత ముళ్ళు గుచ్చుకున్నారు. అరే వీడి చేత ఎంత ఇదే లేపలేరంటే మీరు దాన్ని ఏం లేపుతారా? గిరిగాడు వేసిండ్రా. గుడ్లు పట్టేటట్టు బొక్కలు పెట్టాలి. ఇన్ని అదృష్టాలు చేసుకుంటే ఈ మట్టి నీకు వంటాలి. అందులో బంకమట్టి బండరేజ్ ఇచ్చావా బ్రో అంటారా. ఇప్పుడు మనం ఏంటంటే ఈ కర్రతో బొక్కలు పెడుతున్నాం. మనమైతే 8 గుడ్లు తెచ్చినాం.
నువ్వు పోయి బంక పెట్టాడు చెప్పు అది ఉన్నాయా అదొకండు చూస్తే లెక్కేస్తుండు అన్న నేను లెక్కేసాను అన్న దేరా కడిగిరా గుడ్డ ఒకటి ఒక్కడి కడిగి అయినా యాక్చువల్గా ఈ లోపలికి పోయిన గుడ్లు బయటకు వస్తాయట డౌట్ వస్తుందా తర్వాత దీన్ని కట్టెలు తీసుకొని పడగొట్టుకోవాల్సి వస్తుందయ్యా నాకెందుకో డౌట్ వస్తుంది కొంచెం ఎడల్పు చేయమంటాడు నేను ఏమంటలేను కొంచెం ఎడల్పు చేసి లోపల పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం క్లోజ్ చేసేస్తున్నాం చూసారు కదా గుడ్డు లోపల ఉండిపోయింది అది మరి ఇప్పుడు తీసేటప్పుడు ఎట్ట వస్తాయి తర్వాత ఇగో లోపల గుడ్డు ఉంది ఏం చేస్తున్నా అంటే క్లోజ్ చేసేస్తాం మొత్తం ఇలాంటి తెలియకల్లో మరో జనం సున్నా వేస్తుంది మా రెడీ అయిపోయింది ఎందుకంటే గుడ్డు గుడ్డులానే ఉండాలి కాబట్టి గుడ్డులానే తయారు చేస్తున్నాం చూసాను కూడా అట్రాక్టింగ్గా ఉంటుంది ఇంత పెద్ద గుడ్డు తిన్నారేంట్రా బాబు అనిపిస్తుంది మా వాళ్ళు ఇట్లా ఉంటే తినరంట గుడ్డులానే ఉండాలంట ఎందుకంటే గుడ్డు కలర్ వేసేసి ఇది ఎక్కడో బెడిసి కొడుతుంది అయ్యా మాకు అరే మీకోసమే కదా తెల్లగా ఉన్న గుడ్డును తయారు చేస్తాను ఫ్రెండ్స్ మన గుడ్డు అయితే రెడీ అయిపోయింది సో కష్టపడి గుడ్డు తయారు చేసినాం చిన్న గుడ్డు కలిపి ఒక పెద్ద గుడ్డు తయారు చేసినాం ఈ ఎక్స్పెరిమెంట్కి అయితే చాలా కష్టపడ్డాం మా పోరగాలు బురద చెయ్యి అంటుకుంది క్రేజీ గ్యాంగ్ అంతా నీళ్ళలో పడ్డది సో గుడ్డు ఎలా ఉందో కామెంట్ చేయండి మేమైతే బాగుంది అనుకుంటున్నాం గుడ్డు అయితే గుడ్డు షేపులే ఉంది అనుకుంటున్నాం పెరబడి గుడ్డుని కాల్చి అందులో ఉన్న గుడ్డు ఉడకదా చూస్తున్నాం సో దానికోసమే మా వాళ్ళు కష్టపడతారు వీడు అర్ధగంట నుంచి మంట పెడుతుంది కానీ మంటే మంతలేదు వీడియోని మాత్రం చూసిన వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా కెమెరామ్యాన్ కూడా పని చెప్పారు మా క్రేజీ గ్యాంగ్ అట్లా ఉంది వీడేవాడు చూడండి మా వాళ్ళు ఎంత కష్టపడుతారో సో ఫ్రెండ్స్ ఇప్పటికి వరకు అయితే మనం దగ్గర హాఫ్ అన్ అవర్ నుంచి అయితే మన ఎగ్గుని అయితే కాలుస్తున్నాం. సో ఎగ్ అయితే మామూలుగా అయితే ఈ మనం తయారు చేసిన ఎగ్గుకు క్రాక్స్ అయితే వచ్చినాయి. ఇది బంకమట్టి కాబట్టి అందులో మనం ఎండబెట్టకుండా పచ్చి మట్టిని పెట్టినాం కాబట్టి ఇది పలిగిపోతుంది.
సో దానికే ఇవన్నీ క్రాక్స్ అయితే ఫామ్ అయినాయి. మనకు ఎగ్ని మనం బాయిల్ చేసి అదేమైందంటే ఉబ్బుతుంది అనమాట, కొంచెం లావ్ అవుతుంది, ఉన్న సైజు కంటే కొంచెం సైజు ఎక్కువ అవుతుంది. మనం ఏం చేసినామంటే ఆ ఎగ్ని మనం బలవంతంగా లోపలికి నెట్టినాము. సో నాకు డౌట్ వస్తుంది, నాకు తెలిసి ఈ లోపల నెర్రలు ఎచ్చుకుని అలా పక్కన పగిలినాలా. సో పగిలినా పగలపోయినా మనం ఏం చేయాలంటే దాన్ని అయితే చూడాలి కాబట్టి సో చూద్దాం. సో ఉంటే మనోడికి ఫస్ట్ అంజగానికి తినిపిద్దాం. సో తిన్న తర్వాత మనం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇది పట్టుకుంటే సో దారుణంగా కాలే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం ఇప్పదీయనికి కూడా ఉండదు, అంటే ఉడబిగనికి ఉండదు, పక్కన కాలు ఉంది కాబట్టి దీన్ని అమాతం లేకపోయి కాలులో పెట్టేద్దాం. సో అప్పటికైతే కొంచెం చల్ల పడుతుంది, పైన చిన్న చిన్నగా వాటర్ పోసుకుంటే దీన్ని అయితే సరి చేద్దాం. అట్లా లేదురా, లేవదురా నాయన, నువ్వెందుకు కాగం చేస్తా. పైన పెడదా లేదు పలిపోయిన కూడా అది కానీ ఓకే. సో ఫ్రెండ్స్ ఎక్సైట్మెంట్ అయితే సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే గుడ్లు ఉడికినట్టుంది. నిమ్మలంగా తీసుకుపోయి నీళ్ళలో పెట్టించి నిమ్మలంగా కడుగుదాం అనుకుంటే వీడు తీసుకొచ్చి పుట్టుకుని ఎత్తేసిండు బయట. 2 కర్రలు పట్టుకొని పోదాం అని చెప్పిన, అందుకంటే నేను ఒక కర్ర పడడం వల్ల కింద పడితే బొక్క పడది. ఫస్ట్ అయితే దీని నుంచి ఒక గుడ్డు తీద్దాం. అగ్రా అది కూడా ఉడికింది పోదురా. అయిపోయింది, ఆమ్లెట్ వేసుకోవడం ఏంటి. ఇది మనం హాఫ్ అన్ అవరే ఉడకబెట్టినాం దీన్ని. ఫస్ట్ దీన్ని చూద్దాం దారా, లోపల తీసుకురారా. ఓ ఉడకలే ఉడకలే మా ఊళ్ళకున్న కకృతికి నేను అర్ధగంట చెప్పినా, మరి అర్ధగంట కాదు ఒక గంటనే ఉంచుదామని చెప్పుకున్నా. తీయో 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 అని చెప్పారు. పెద్దవాళ్ళు అయితే ఇందులో వచ్చిన సమస్య ఏంటంటే మనకు ఎక్కువ మట్టి పెడితే ఇది లోపలికి హీట్ పోవట్లేదు, అందులో పచ్చి మట్టి కాబట్టి మనం ఏం చేసామంటే ఇండివిజువల్గా ఒక్కొక్క గుడ్డుకి సపరేట్ పెట్టినాం మట్టి. సో యాక్చువల్గా పెద్ద గుడ్డే కాల్చాలి, కానీ చిన్న గుడ్లు కావాల్సి వస్తుంది, ఎందుకంటే కాలవట్లేవు, లోపల మట్టి ఎక్కువ కొడితే కాలవట్లేవు. మొత్తం తెచ్చిన 8 గుడ్లలో 2 గుడ్లు అవుట్ అయిపోయినాయి, పాస్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ 3 గుడ్లు ఉన్నాయి, 6 గుడ్లు ఉన్నాయి. ఈ 6 గుడ్లతోనే చేద్దాం. మరి 6 గుడ్లలో ఎన్ని మిలుగుతాయి, లాస్ట్కి ఎన్ని తింటాం అనేది మాకు కూడా ఐడియా లేదు. లెట్స్ గో. వద్దురని అమ్మాయికి మధ్యగా చెప్తుంటే వినరే. 1 అవర్ దాకా కాలుతో నిమ్మలంగా ఆడబెట్టి సైలెంట్గా కూర్చుందాం. వేసేరా, కప్పెట్టేరా. ఇప్పుడు మామూలుగా ఉడకవు, మరే బీభత్సంగా ఉడుకుతాయి. ఇది పలిగి ఒక్కబడ్డ దీనికి. మరి దీని పరిస్థితి ఎట్లా ఉందంటే లోపల దాని పట్టుకుంటుండవు. సో గుడ్లు అయితే హాఫ్ బాయిల్ అయినాయి. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, అసలు గుడ్డు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ చెప్పిన వాళ్ళ కామెంట్ని పిన్ చేస్తాం. పర్లేదు, మా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఇది పచ్చిది కాదురా, ఇది పచ్చిదా కాదా అనేది ఒకసారి మీరు కూడా కామెంట్లో పెట్టండి. ఇది హాఫ్ బాయిల్. హాఫ్ బాయిల్ అంటే చాలామందికి తెలియదు, సగం గుడ్డు ఉడికందే హాఫ్ బాయిల్ అంటారు. అంటే ఇంకా సేపు ఉంచుదాం వల్ల కానీ పలిగిపోతున్నాయి. ఆల్రెడీ 2 తీసినాం బయటికి. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మన గుడ్లు అయితే ఉడికినాయి. సో ఈ చిన్న గుడ్లు కూడా అందులో 2 ఎక్స్ప్లోడ్ అయినాయి. ఒకటి మా కెమెరామ్యాన్ మింగేశాడు, ఇంకోటి సగం అయితే ఉంది, ఇది కూడా ఎక్స్ప్లోడ్ అయింది, పక్కకు పెట్టినాం. ఇప్పుడు ఏం చేసామంటే గుడ్డు అసలు ఉడికినా లేదో చూద్దాం. ఫస్ట్ అయితే ఇది పలిగిపోయిందని చూస్తున్నాం. చూడండి, మేము కళ్ళ ముందునే చేస్తున్నా.
ఫ్రెండ్స్ మనమైతే ఉడికించిన గుడ్లు అయితే ఇట్లా వచ్చినాయి. సో పర్లేదు మంచిగానే ఉడికినాయి, తినొచ్చు. సో మొత్తానికైతే మా వాళ్ళు సాటిస్ఫై, నేను సాటిస్ఫై, ఎక్సైట్మెంట్ కూడా సాటిస్ఫై. ఇంకా మనం వచ్చే వీడియోలో ఇంకా మరింత కంటెంట్ కావాలంటే మీరైతే మాకు సపోర్ట్ అయితే చేయాలి. సో ఆ సపోర్ట్ చేయడం ఏం లేదు, జస్ట్ మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి అంతే, అది చాలు మాకు. ఓకేనా? సో ముందు అయితే టేస్ట్ చేద్దాం. నేను టేస్ట్ చేసినాక వీళ్ళకి ఇస్తా. ఫస్ట్ లోపల ఉండే ఎల్లో తిందాం. నోట్లో ఉన్న అలా అలా ఊరుతుంది. మా వాళ్ళు చాలా కష్టపడ్డారు. సూపర్. ఓ నిజంగా బాగుంది. సో గుడ్లు అయితే ఉడికినాయి. కొట్రా వాడు తినలేడు, వీడు బాడగా వీడు తినలేడు. పర్లేదు, ఆమ్లెట్స్ అయితే తొందరగానే ఎక్కువ. బాగుంది. పెద్ద గుడ్లో ఉడికితే ఇంకా బాగుండేది, చిన్న గుడ్డు కాడు ఉడికిపోయింది. ఇది ఇంకా తొందరగా ఉడికింది. పెద్ద గుడ్డు బురద ఎక్కువ వల్ల తొందరగా ఉడకలే.